నా కుటుంబాన్ని గురించి చెప్పాలి అంటే మా నాన్నకి 6 అక్క చెల్లెళ్ళు. ఎంతమంది? కొంచెం నోరు తెరిచి చెప్పొచ్చు. 6 అక్క చెల్లెళ్ళు. మా అమ్మకి 7 అన్నతమ్ములు. 7లో ఆమె ఒక్కతి, 6లో ఆయన ఒక్కడు. నేను అనుకునేవాడిని, ఇటు చూడబోతే 7 మేనమామలు ఉన్నారు, ఇటు 6 మేనత్తలు ఉన్నారు, కుటుంబం చాలా పెద్దది. ఇక మనకేంటి భయం? ఇబ్బంది వస్తే వాళ్ళు ఉన్నారు, అవసరమైతే వాళ్ళు ఉన్నారు, ఏదైనా అక్కర అయితే వాళ్ళు చేస్తారు. ఎంతమంది చేయలేంది ఇంకెవరు చేస్తారు? ఇలా అనుకుంటే ఉండేవాడిని. నా చిన్నతనంలో నేను ఆలోచించుకున్న విధానం అది. అయితే సేవకులు బోధిస్తున్నప్పుడు కానీ, మా ప్రాంతాల్లో సువార్త చేస్తున్నప్పుడు కానీ మేము అస్సలు లెక్క చేసే వాళ్ళం కాదు. అలాంటి పరిస్థితుల మధ్యలో మాకేం తక్కువ, మాకు అన్నీ ఉన్నాయి, మాకు కావాల్సినవి ఉన్నాయి, మాకు అన్నీ దొరుకుతున్నాయి, ఇక ఎందుకు మేము వెళ్ళాలి? అయినా ఎంతోమందిని కాదని ఆయన యొద్దకే ఎందుకు వెళ్ళాలి? ఆయన మాత్రమే మోస్తాడా, వీళ్ళందరూ మోయలేరా అనుకునే పరిస్థితులు. ఒకరోజు ఉన్నట్టుండి మా నాన్నకు అనారోగ్యం వచ్చింది. హాస్పిటల్ తీసుకొని పోయాను, నేనే తీసుకెళ్ళాను. చిన్న వయసులోనే హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన చెప్పాడు, అయ్యా మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పిలిపించండి అన్నారు. ఎందుకు అన్నాను నేను. ఆయన మందులు రాస్తారు కదా, డాక్టర్ మందులు రాస్తారు కదా, ఆ చీటీ ఇచ్చి నాకు వెళ్ళి చూస్తున్నాడు, తీసుకొని రమ్మని. నేను ఆ చీటీ తీసుకొని ఆయనకి వెళ్ళి చూస్తున్నాను. అప్పుడే ఆయనకు అర్థమైంది వీడికి ఏం తెలియదేమో అని. ఎందుకంటే ఆయన ఎందుకు చూస్తున్నాడంటే ఇచ్చిన చీటీ తీసుకొని పోయి మందులు తెమ్మని చూస్తున్నాడు. నేనెందుకు చూస్తున్నానంటే ఈ మందులకి డబ్బులు నా కాడ లేవని చూస్తున్నాను. అప్పుడు ఆయన పెద్దవాళ్ళని పిలిపించండి అన్నాడు. వచ్చారు. ఇక్కడ నయం అవ్వదు, ఈయనకి ఏదైనా హాస్పిటల్కి, పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నారు. మాది దరిసి, మాకు 70 కిలోమీటర్ల జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు. అక్కడ పెద్ద హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్కి తీసుకొని పోతే ఒక్కరోజు ఆయన హాస్పిటల్లో ఉన్నారు, 2వ రోజు కోమాలోకి పోయాడు. ఇక మాట లేదు, పలుకు లేదు. ఇంచుమించుగా 3 రోజులు కోమాలో ఉన్నాడు. ఇక నేను అనుకున్నాను కదా, మా వాళ్ళు చాలామంది ఉన్నారని వీళ్ళందరూ కార్లు వేసుకొని, వ్యాన్లు వేసుకొని, జీబులు వేసుకొని పోయి హాస్పిటల్లో చూసి వస్తున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను. నేను హాస్పిటల్ బయట ఉన్నాను, వాళ్ళు లోపలికి వెళ్ళి చూసి వస్తున్నారు. చూసొచ్చి వాళ్ళందరూ బయటకు వచ్చి నాకెళ్ళి చూసినప్పుడు ఏమంటున్నారంటే, అరే వీళ్ళదేమో చిన్న వయసు, కుటుంబం స్థిరపడలేదు, ఆడేమో బ్రతికే పరిస్థితుల్లో లేడు, ఏమో అంటున్నారు, ఏడుస్తున్నారు. నేను అనుకున్నాను, అరే ఎంతమంది వీళ్ళు ఉన్నారు, ఎంతమంది కుటుంబం ఉంది, ఒక ఊరే మన బంధుత్వం అనుకున్నాను. వీళ్ళల్లో ఎవరైనా అరే మీ నాన్నకి ఏం కాదు, మీ నాన్న మేము బ్రతికిస్తాం అని చెప్పలేకపోతున్నారేంటి? నేను అనుకున్న వీళ్ళల్లో ఎవరు కూడా, వాళ్ళేమంటున్నారు, సహాయం అయితే చేయగలం, అప్పు అయితే ఇప్పేయగలం, వైద్యానికి డబ్బులు తక్కువైతే డబ్బులు సహాయం చేయగలం, కానీ ప్రాణాన్ని మనం ఎలా తేగలం అంటే వీళ్ళెవరు తేలేరు. మరి ప్రాణాన్ని నిలబెట్టగలిగిన వాళ్ళు ఎవరు? నాకు వినబడుతున్న మాట ఏంటంటే, అప్పుడప్పుడు విన్న వాక్యాలు గుర్తుంటాయి కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు మరణమును గెలిచిన వాడు, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మాత్రమే మరణమును తప్పించగలవాడు. నీతి మరణమును తప్పిస్తుంది. ఇలాంటి వాక్యాలు నా చెవిలో మెదులుతున్నప్పుడు నేను అనుకుంటున్నాను, ఈ భక్తి కాకుండా ఇక ఏదైనా కాపాడుతుందేమో, ఎవరైనా వచ్చి నాతో చెప్తారేమో, మీ నాన్నను బ్రతికిస్తాం, నువ్వేం భయపడొద్దు అని. ఏ ఒక్కరూ చెప్పలేకపోయారు. అలానే ఏడుస్తున్నారు. వాళ్ళతో కలిసి నేను ఇంటికి వచ్చేసాను. డాక్టర్ గారు చెప్పారు, అప్పటికి 4 రోజులు జరిగిపోయింది, ఇక బ్రతకడు, మీరు వైద్యానికి ఖర్చు పెట్టలేరు,
ఇది మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మీరు తీసుకొని వెళ్ళండి అని చెప్పారండి. వాళ్ళు బ్రతిలాడి అయ్యా ఒక్కరోజు వైద్యం చేయండి, ఎలాగలాగ వైద్యం చేయండి అని పెద్దలు బ్రతిలాడితే అలా ఉంచారు, కానీ ప్రయోజనం లేదని చెప్పారు. ఆ తరువాత మేము ఇంటికి వచ్చినప్పుడు చెప్పాను కదా, చాలామంది ఉన్నారని, అందరూ ఏడుస్తున్నారు, కుటుంబాలు అందరూ బాధపడుతున్నారు. ఆ ప్రాంతం అంతా ఒక నిశ్శబ్దతలోనికి వెళ్ళిపోయింది. అప్పుడు వాళ్ళు అన్నారు, మా ప్రాంతంలో ఇట్లానే సువార్తలు జరుగుతున్నప్పుడు దైవజనులు ఒక ఆయన వచ్చారు. ఆయన నన్ను అడిగారు, అయ్యా ఏంటి ఇక్కడ ఏం జరిగింది అని. మా నాన్నకి ఇట్లా బాగులేదు, హాస్పిటల్కి తీసుకెళ్లారంటే ఆయన ఏమన్నాడంటే, మాట్లాడుతున్నప్పుడే, ఏమైంది మీ నాన్నకి, కోమాలోకి వెళ్ళిపోయాడు, అయితే నువ్వు నాతో వస్తావా, నేను మీ నాన్న కొరకు ప్రార్థన చేయిస్తాను అన్నాడు. ప్రార్థన చేస్తే అన్న బ్రతుకుతాడు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సరే వస్తానని వెళ్ళాను. ఆ పాస్టర్ గారు హాస్పిటల్ ఆ చర్చికి తీసుకెళ్ళి, వీళ్ళ నాన్నగారికి బాగులేదు, ఈయన కొరకు ప్రార్థన చేయండి, వీళ్ళ నాన్న కొరకు ప్రార్థన చేయండి అని చెప్పారు. ఆ మాట చెప్పగానే అక్కడున్న వాళ్ళందరూ మోకరించి ప్రభు సన్నిధిలో కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను అనుకున్నాను, ఎంతవరకు మనం ఎవరిని ఎక్కడ ఇలా చూడలేదే, ఏంటో వాళ్ళ కుటుంబంలో ఒక మనిషికి బాగులేకపోతే, వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తికి ఇబ్బంది అయితే ఎంతగా ఏడవడం చూడలేదే, వీళ్ళెవరు నేనెవరు, వీళ్ళు ఎందుకు ఎంతగా ఏడ్చి ప్రార్థనలు చేస్తున్నారు అనుకుంటున్నాను. ప్రార్థన అంటే తెలీదు, నేను కళ్ళు తెరిచి చూస్తున్నాను. వాళ్ళు అలాగే ఏడ్చి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాను. ఆ వేకువజాములో మాకు ఒక ఫోన్ వచ్చింది. తెల్లవారుజామున ఫోన్ వస్తే ఏమనుకుంటాం, హాస్పిటల్లో ఉన్నాడు, ఈ టైం కాడ ఫోన్ చేశారంటే అప్పటికే చెప్తున్నారు తీసుకొని పోండి అని. మేము భయపడుతూనే ఉన్నాం. ల్యాండ్ ఫోన్కి ఫోన్ చేస్తే ఆ ఫోన్ దగ్గరికి పోయి ఫోన్ ఎత్తితే, అయ్యా ఇప్పటికి 5 రోజులు కోమాలో ఉన్నాడు ఆయన, గత రాత్రి తెల్లవారుజాము 3 గంటలప్పుడు ఆయన కోమాలో నుంచి బయటకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు సన్నిధిలో చేసే ప్రార్థన మనం భూమి మీద చేస్తే అది పరలోకంలో ధ్వనిస్తుంది. దేవుడు కార్యాలు చేస్తాడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు మహిమ కార్యాలు చేస్తారు. ఏనే దేవుడు అన్న విషయం నాకు అర్థమైంది. ఆయన బాగయ్యాడు, ఇంటికి వచ్చాడు. కొన్ని నెలలు గడిచిన తరువాత ఆ పాస్టర్ గారు నాతో చెప్పారు కదా, మీ నాన్న బ్రతుకుతాడు, నువ్వు దేవుని నమ్ముతావా అని. నేను నమ్మాను, దేవుని సన్నిధికి వచ్చాను, ప్రార్థన చేస్తున్నాను. బైబిల్ తీసుకొని మందిరానికి వస్తూ ఉన్నప్పుడు కొన్ని నెలలు గడిచిన తరువాత ఒక సమస్య ప్రారంభమైంది. మా నాన్న వచ్చి అడుగుతున్నాడు, అసలు బైబిల్ తీసుకొని నువ్వు చర్చికి పోతున్నావు అంట, మనోళ్ళు అందరు ఏమంటారు అంటున్నాడు. నాకు అర్థం కాలేదు. సమస్యలు ప్రారంభం అవుతాయి. దేవుని సన్నిధికి రాకముందు వేరు, వచ్చిన తర్వాత వేరు. ఒక సమస్యలు కాదు, అపవాది పలు విధాల సమస్యలు తెస్తుంది. ఆ బాధల్లో, ఆ ఇబ్బందుల్లో ఆయన అంటాడు, నువ్వు చర్చికి పోవడానికి వీల్లేదు అని. నేనంటాను, దేవుడు బ్రతికిస్తే ఎలా విడిచిపెడతావు? ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు ఆయన బాగు చేస్తాడా, మరణం నుండి తప్పిస్తాడా, ఇంకేం చేస్తాడు అని చదువుతున్నప్పుడు ఆయనే దేవుడని, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని, ఆయన మహామహిమ గల దేవుడని, మనుషులందరి కొరకు మహిమను విడిచి భూమికి దిగి వచ్చిన వాడని, ఆయన ప్రాణాన్ని అర్పించి పరలోకానికి మనకు మార్గాన్ని సరళము చేశాడని, పాపముల నుంచి విడిపించగలడని, పరిశుద్ధపరచగలడని, ఈ అన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు ఇంకా ఆయన్ని ఎలా విడిచిపెడతాం? సర్వశక్తి కలిగిన దేవునికి మహిమ కలుగునుగాక. మీరంతా ఏదో ఆలోచనలో పడ్డారు. హల్లెలూయా.
నా మాటలు అర్థమవుతున్నాయా? నా భాష అర్థమవుతుందా? కొంచెం యాసగా ఉందా? మీ భాషకు నా భాష కొంచెం తేడా ఉంటుంది. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా, నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా, నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము. నీ దయచేతనే పొందిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ దయచేతనే పొందిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. జగముల నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా. హల్లెలూయా. ఆయన అంటారు, నువ్వు మందిరానికి వెళ్ళడానికి వీల్లేదు. అరే మనమేంటి, మన గోత్రం ఏంటి, మన కులం ఏంటి, నువ్వు చర్చికి పోతే ఎవరు ఒప్పుకుంటారు అన్నాడు. అలాగే సాగుతుంది. ఒక 2-3 నెలలు గడిచింది. 2 నెలలు గడిచిన తర్వాత మా ప్రాంతంలో ఉత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవాలు జరుగుతున్నప్పుడు మీ వాడు ఎందుకు రావట్లేదని మా నాన్న నిలదీశారట. ఆయన ఇంటికి వచ్చి గొడవ పెట్టుకున్నాడు. ఈరోజు 10 మందిలో నేను తలదించుకోవాల్సి వచ్చింది. నువ్వెందుకు వెళ్తున్నావు? నువ్వు వెళ్ళడానికి అవసరం లేదు. అయినా ఈ బైబిల్లో దేవుడు నీకెక్కడి నుంచి వచ్చాడు? అసలు ఈ బైబిల్ నీకెక్కడి నుంచి వచ్చింది? నువ్వెందుకు వెళ్తున్నావు? నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని ఖరాఖండిగా చెప్పాడు. పెద్ద గొడవ జరిగింది. ఇంట్లో మా అమ్మతో చెప్పాడు, వీడికి ఇంట్లో అన్నం పెట్టద్దు. అన్నం పల్లెం లాగిసిరేసాడు. నువ్వు వీడికి ఇంట్లో అన్నం పెట్టద్దు, నా మాట వింటే ఊను, నా మాట వినకపోతే నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళబన్నాడు. నేను అన్నాను, బయటకు వచ్చి నిలబడ్డాను. మా అమ్మ వచ్చి ఏడుస్తూ చెప్తుంది, అయ్యా వెళ్తావు అని. నేను ఎక్కడికి వెళ్తాను? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాను అన్నాను. ఒక 2 నెలలు అలాగే గొడవ జరిగింది. ఆయన అంటాడు, నీకు అవసరం లేదు, నీకు అక్కర్లేదు. అయినా ఎవరిని అడిగి వెళ్తున్నావు? ఒకవేళ వెళ్ళేటప్పుడు నాకు చెప్పాల్సిన పని లేదా అన్నాడు. ఆయనకి చెప్పాలంటే ఆయన ఎక్కడ ఉన్నాడు? నేను మందిరాన్ని పెట్టేటప్పుడు. మరి ఎట్లా పోయి చెప్తాం? ఆయనకి అసలు అర్థం కావట్లేదు. ఈరోజు చాలామందికి అర్థం కాకనే కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో తర్వాత చదువుకోండి. మన హృదయానికి అర్థము కాని, మన కంటికి కనిపించని, మన చెవికి వినిపించని ఒక మేలు దాచి ఉంచాడు. ఆ మేలు ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగాక. భూమి పుట్టిన నాటి నుంచి మనందరి కొరకు దాచి ఉంచిన మేలు ఆయన. అది అర్థం కాకనే నేను అన్నాను, నేను వెళ్తున్నాను అని. ఆయన అన్నాడు, వెళ్తే వీల్లేదు అని. ఇలా గొడవ జరిగింది. ఒక 2 నెలలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను. ఆ తరువాత మా నాన్నకి మా అమ్మకి ఇద్దరికి అనారోగ్యం వచ్చింది. ఆయన ఒప్పుకోవట్లేదు. ఇక వెలివేస్తారు, అట్టు చేస్తారు, ఇటు చేస్తారు, ఇక అవసరం లేదు అంటున్నాడు.
ఈ ఈ గొడవ తారాస్థాయికి పోయిన తర్వాత వాళ్ళిద్దరికి అనారోగ్యం వచ్చింది. మా అమ్మ గురించి చెప్పాలంటే చాలా కష్టం చేస్తుంది. ఇప్పుడు 6 ఆడపిల్లల్ని వివాహాలు చేసి పంపించడం అంటే చిన్న పనా? అంతే కదా. ఏంది మీరు తల ఎటు ఒప్పట్లేదు? అర్థమవుతుందన్న మాట. మా అమ్మకి మా నాన్నకి 6 చెల్లెళ్ళు కదా, వాళ్ళందరికీ ఒకరి తర్వాత ఒకరికి వివాహాలు చేసి పంపించాలి కదా అత్తవారింటికి. మరి ఆమె బాధ్యత తీసుకోవాలి కదా, ఒక్కతే కదా. మరి ఇంతమందిని విచారించి ఇంతమందికి వివాహాలు జరిగించి వాళ్ళందరికీ కావాల్సిన పరిచర్యలు చేసి పంపించాలంటే సామాన్యమైన పని కాదు కదా. అంత కష్టాన్ని ఒక్కతే ఎంత కష్టమైనా చేయగలుగుతుంది, అంత బాధలైనా భరించగలుగుతుంది. ఆమెకి అంత చాకిరీ చేసే ఆమె ఎక్కడి నుంచి అక్కడికి 4 అడుగులు వేస్తే ఆయాసం వచ్చి కూర్చుంటుంది. ఏమైంది అని హాస్పిటల్కి తీసుకెళ్తే ఆమె కడుపులో ఇంత పెద్ద సంచి ఉంది, అది నీటి బుడకలా కదులుతుంది, ఆపరేషన్ చేస్తేనే బ్రతుకుతుంది, లేకపోతే బ్రతుకుతుంది అన్నారు. మా నాన్నకి చెవు దగ్గర ఒక చిన్న కణితిలాగా వచ్చింది. గుంటూరు లలిత హాస్పిటల్ తీసుకుపోతే మేము పైకి పంపిస్తున్నాం శాంపిల్, ఒకవేళ ఇది క్యాన్సర్ కాకపోతే వైద్యం చేస్తామన్నారు. ఇక ఇంటికి వచ్చి ఒకటే ఏడుపు. మామూలు భయస్తుడు కాదు ఆయన. నాకేమవుద్దో అంటున్నాడు. నేను అనుకున్నాను అప్పుడు ఆ కోమలో ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే మమ్మల్ని సాగు కొట్టేవాడు అనుకుంటున్నాను నేను. ఆ చిన్నదానికి అంత భయపడిపోతున్నాడు. ఇంకా ఆ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాకు అవకాశం ఇచ్చారు ప్రభు. నేను అన్నాను, మీరు అన్నారు కదా ఆయన జీవము కలిగిన దేవుడు, మనిషిని నిర్మించిన నిర్మాణకుడు, ఆయన నమ్మండి ఆయన బాగు చేస్తాడంటే మమ్మల్ని చర్చి తీసిపోయి ప్రార్థన చేయిస్తావా అన్నారు. ఇంకా అదే కదా మనకు అవసరమైందని తడువు చేయకుండా మందిరాన్ని తీసుకుపోయి ప్రార్థన చేయించాను. దేవుడు అద్భుతమైన స్వస్థతనిచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. మా అమ్మ గురించి చెప్పాలంటే చాలా మంచిది. ఎంత మంచిది అంటే, నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు 3వ తరగతి చదివేటప్పుడు నేను ఉదయాన్నే స్కూల్కి వెళ్తాను అందరితో పాటు. బ్యాగ్ స్కూల్లో పెడతాను. ఆ తర్వాత నా బ్యాగుకి 2 సెక్యూరిటీ ఉంటారు, మా అక్క మా తమ్ముడు. వాళ్ళే మోసుకొని వస్తారు. అంటే మనం అంత బాగా చదువుతాం. నాకు సంబంధించిన వాళ్ళకి బాల్కనీలో ఉన్నారు కొంతమంది, ఉంటారు. ఎక్కడికి వెళ్ళి నేను అడుగుతాను, స్కూల్కి అని వెళ్తారు, బ్యాగ్ ఆడ పెడతావు వెళ్ళిపోతారు. మా అమ్మ ఎతుకులాడుకుంటూ వస్తుంది. వాడేడ్రా అని అడుగుతుంది కదా. అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, అమ్మ వాడు మాతో పాటు స్కూల్కి వచ్చాడు, వాడు ఇక స్కూల్లో లేడు, అందుకని మేము బ్యాగ్ తీసుకొచ్చామంటారు. ఎతుకులాడుకుంటూ వస్తుంది. ఇంకా స్కూల్కి వెళ్ళని వాడు ఎక్కడ ఉంటాడు? ఆ రోడ్ల మీద ఏడోసారి తిరుగుతుంటాం కదా. అస్సలు ఎంత మర్యాదస్తురాలంటే, పోలీసులు దొంగల్ని పట్టుకుంటారు చూడు, అట్లా పట్టుకోదు, చొక్కా పట్టుకోదు, చేయి పట్టుకొని నెమ్మదిగా ఇంటికి తీసుకొస్తుంది. ఆడపిల్లల ముందు కానీ స్కూల్ పిల్లల ముందు కానీ ఒక్క దెబ్బ కూడా కొట్టదు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఎన్ని వాతలు పడతాయో లెక్కేసుకోవడానికి నా వల్ల కూడా కాదు. 3.5 సంవత్సరాలు కొట్టింది. ఇప్పటికీ ఉంది. మా అమ్మే కాదు, మా నాన్న వాళ్ళ అమ్మ కూడా ఉంది. 98 సంవత్సరాలు ఆమెకి, ఆ పెద్ద ఆమెకి. నేను వచ్చేటప్పుడు అయ్యా ప్రార్థన చేయండి. ఎందుకు నాయనమ్మ ప్రార్థన అంటే, అయ్యా కళ్ళు సరిగ్గా అగపడట్లేదు అయ్యా అంది. నేను అన్నాను, నాకు అగపడట్లేదు, ఇప్పుడు సగం లేదు నీ వయసులో. ఆమె అంది, నాకు అగపడట్లేదు అయ్యా. సరే ప్రార్థన చేసి వచ్చాను. దేవునికి మహిమ కలుగునుగాక. అంత చాకిరీ చేసి అంత కష్టపడే ఒక అనారోగ్యం వచ్చేసరికి కృంగిపోయింది. ఎప్పుడైతే ప్రభు సన్నిధి తీసుకొని పోయి ప్రార్థన చేయించామో ప్రభు ఆశ్చర్యకరమైన స్వస్థతను అనుగ్రహించారు. దేవుడిని నమ్మారు, దేవుడు స్వస్థత వారికి ఇచ్చారు. కుటుంబం అంతా మారు మనసు పొంది రక్షించబడి బాప్తిసాలు తీసుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువు నమ్ముకొని నమ్మకంగా కొనసాగుతున్నప్పుడు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. నేను మీకు ఎందుకు ఈ మాట చెప్పానంటే, మా అమ్మ ఇట్లా కొడుతుంది అని.
మా అమ్మ ఏదో రాక్షసి అని మీకు అందరికి చెప్పడం కోసం కాదు. 3.5 సంవత్సరాలు కొట్టి 3వ తరగతిలో ఆగిపోవాల్సిన నా చదువుని 10వ తరగతికి తీసుకొచ్చింది. 10వ తరగతి పాస్ అయిన తర్వాత మా అమ్మ వచ్చి నెమ్మదిగా, అయ్యా, లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత పేషెంట్ బ్రతకపోతే డాక్టర్ చెప్తాడు చూడు, స్పెడ్స్ తీసి, మా ప్రయత్నాలు మేము చేసాం, వాళ్ళు బ్రతకలేదు, మేమేం చేస్తామని. అట్లా, అయ్యా ఏందమ్మా, అక్కకి వివాహం చేయాలి, మనకాడ అంత డబ్బులు లేవు, మన పరిస్థితి బాగులేదు, నువ్వు చదువు మానేయాలి అని. అప్పుడేమో చదవకపోతే సావు కొట్టి చదివించింది, ఇప్పుడేమో చదువుతానంటే చదువద్దు అంటుంటివి, ఏం చేయాలమ్మా అని అంటే అప్పుడేమనేది తెలుసా, నిన్ను చంపుతా, లేకపోతే నేను చెప్పినట్టు చదివితేనే ఉండనిస్తా అనేది. నేను అనుకునేవాడిని, నాకు చదువు రాదంటే ఎందుకమ్మా ఎట్లా కొడతావు? నేను అనుకునేవాడిని, లోపల ఏమనుకున్నాను తెలుసా, ఈ కాన్సన్ట్రేషన్ నీ చదువు మీద పెట్టుంటే అమ్మ నువ్వు కలెక్టర్ అయ్యేదానివే అనుకునేవాడిని. కానీ బయటకంటే తంతదేమోనని అనేవాడిని కాదు. ఇంకా చదువు మానేపించింది. ఒక బట్టల కొట్లో 400 రూపాయలు గుమస్తాగా చేరాను నేను. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాం, కుటుంబం అంతా రక్షించబడ్డాం. అనేక అవమానాలు, అనేక ఇబ్బందులు, నిందలు. చాలామంది అనేవాళ్ళు, అరే ఏంట్రా ఈ భక్తి, ఏంట్రా ఇది శ్రేష్టమైనదని, ఇది పరమనకు చేరుస్తుందని, ఇదే జీవము కలిగిన భక్తిని అర్థం కాని స్థితిలో ఉన్న అనేకులు అనేవాళ్ళు, మీరు ఆయన్ని నమ్మితే మీ కాడికి ఎవరు వస్తారా, మీరు చస్తే ఎవరు వస్తారా, ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు. దేవుని గురించి ఎరుగని జనాంగంలో నుంచి దేవుళ్ళలోనికి వచ్చిన వాళ్ళకి ఈ సమస్యలు చాలా ఉంటాయి. అయితే భయపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అక్కర్లేదు. ఎందుకంటే ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని ఆయనను పోగొట్టుకుంటే వాడి జీవితంలో శూన్యం. అన్నీ పోగొట్టుకొని ఆయనను కలిగి ఉండడం ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేము ప్రభువులో నమ్మకంగా కొనసాగుతూ ఉన్నాం. 400 రూపాయలకి కొన్ని సంవత్సరాలు పనిచేశాను నేను. నాకు ఇంకా ఇసుకొచ్చింది, అమ్మ ఏదైనా ఒక వ్యాపారం చేస్తానంటే, అయ్యా మనకాడ పెట్టుబడి ఎక్కడ ఉందయ్యా, మన పరిస్థితులు బాగులేవు, మనకాడ అంత స్థితి లేదనేది. ఒకప్పుడు మా పరిస్థితులు బాగానే ఉండేయంట, పెద్దలు చెప్తే వినేవాళ్ళం. ఎందుకు మనకి ఎంత దౌర్భాగ్యమైందమ్మా, ఎందుకు ఎంత తినడానికి లేని పరిస్థితుల్లోనికి వచ్చాం, సరైన వస్త్రం లేని స్థితిలోనికి వచ్చాం, ఎందుకు ఈ స్థితి కలిగిందంటే మా పెద్దలు కలిగి ఉన్న అలవాట్లు, వాళ్ళు చేసిన పొరపాట్లు. మా జేజి నాయన ఉన్నాడు, మీరు నాన్నోళ్ళ నాన్న ఏమంటారు, జేజి నాయన అంటారా, తాతయ్య అంటారా? తాతయ్య అంటారా? అమ్మ వాళ్ళ నాన్నని ఇంకా మరి ఇంకెట్లా, మరి ఒకటన్నా మారాలి కదా. మేము జేజి నాయన అంటాం. మా జేజి నాయన ఎలా అంటాడంటే, సాయంత్రానికి ఆయనకి తాగకపోతే నిద్ర రాదు, ఆయనకి తాగకపోతే నిద్ర రాదు, 10 మందికి తాపకపోతే అసలు నిద్రపోడు. ఇంకెక్కడ ఉంటాయి ఆస్తులు, అన్నీ అయిపోయాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు, సమాజంలో విలువ లేదు. ఎవరైనా అప్పు ఇవ్వాలంటే మీరు ఎలా ఇస్తారా, మీ తండ్రి తాగుబోతు, నువ్వు తాగుబోతువి, నీ కడుపును పుట్టిన బిడ్డలు చూడకపోతే చిన్న పిల్లలు, మీరు ఎలా తీరుస్తారు అప్పు అనే స్థితి. ప్రభువుని నమ్ముకొని ప్రార్థన చేస్తూ నమ్మకంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు మమ్మల్ని దీవించడం మొదలుపెట్టారు. ఆ 400 జీతానికి పనిచేస్తున్న నేను ఆ వ్యాపారాన్ని మానేసి ఒక సొంత వ్యాపారాన్ని పెట్టుకున్నాను. ఆ గుమస్తా పని ఆపేసి ఒక సొంత వ్యాపారాన్ని పెట్టుకున్నాను. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను, దైవజనులు ప్రార్థన చేశారు, ఆ వ్యాపారం ఆశీర్వదించబడిందండి. దేవుడు ఒక కుటుంబంలో అడుగు పెడితే ఆశీర్వదించడం మొదలు పెడతాడు. తరతరాల శాపం, ఇబ్బందులు కలిగిస్తున్న ప్రభావాలు, ఎన్నో ఆటంకాలు. ఏం చేస్తున్నాం, రాత్రింబవళ్ళు కష్టపడి పని చేస్తున్నాం, తినడానికి ఎంత తిండి లేకుండా పోతుంది. కారణం ఏంటి అంటే అర్థం కాని పరిస్థితి. అలాంటి పరిస్థితులన్నిటిలో నుంచి ప్రభు విడిపించి సమాధానకర్త అయిన దేవుడు మాతో సహవాసం చేసి మా జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చారు. 400 బట్టల కొట్లో గుమస్తాగా పనిచేసి జీతానికి ఉన్న నేను వ్యాపారాన్ని ప్రారంభిస్తే
ఒక నెలకి 70,000 రూపాయల జీతాలు నేను ఇవ్వాలి. నేను ఘనత కొరకు మహిమ కొరకు చెప్పట్లేదు, కానీ దేవుని నామానికి మహిమ కలుగునట్లు ఈ మాట చెప్తున్నాను. ఒక 6 గుమస్తాలు అంటారు నాకు ఇచ్చిన వ్యాపారంలో. ఒక పెద్ద గోడం కట్టాను, దేవుడు సహాయం చేశారు. ఒక ప్లేస్ కొని ఒక 50 లక్షల రూపాయలు పెట్టి గోడం కట్టించాం. మంచి ఇల్లు కట్టాం, అక్కకి ఇల్లు కట్టించాం. ఇలా అనేక విషయాల్లో దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. నాకాడ ఇప్పటికి ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. మీరు నమ్ముతానంటే ఏం లేదు, నమ్మనంటే చూపిస్తాను. ఇలా ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టారు. వ్యాపారం దీవించబడింది, ఉన్నతంగా మార్చబడింది. 2022 ఆగస్టు 15వ తారీఖు ప్రార్థన వీరుల సమావేశమని మందిరంలో ప్రార్థన జరిగింది. ఆ ప్రార్థనకి వెళ్ళాం. ప్రార్థన ముగించుకున్న తర్వాత ఇంటికి వచ్చాను నేను. పాస్టర్ గారు ఫోన్ చేశారు, మాతో ఉన్న సేవకులు, మనం ఇట్లా స్లాబ్ వేయించాం కదా మందిరానికి, ఆ మందిరానికి కొంత అప్పు ఉంది, ఆ డబ్బులు కట్టేసి వద్దాం రమ్మంటే, నేను నా కాడున్న డబ్బులు అన్నీ తీసుకొని పోయి కట్టేసి తిరిగి ఇంటికి వస్తాను. జాగ్రత్తగా వినండి, మీ మనస్సు మీ ఆలోచన అంతా ఇక్కడ ఉంచండి. కొద్ది నిమిషాలు ఈ మాటల మీద మీ ఆలోచన ఉంచండి. నేను వెళ్ళాను, ఆ డబ్బులు కట్టేసాము, తిరిగి రిటర్న్ వస్తున్నాం. మా ఇంటికి సమీపానికి వచ్చేసరికి మా ఇల్లు కూడా 2 స్టేర్లు, 2 ఫ్లోర్లు ఉంటుంది, 2 స్టేర్లు ఉంటుంది. ఇంటి ముందు ఒక పెద్ద సిమెంట్ రోడ్డు ఉంటుంది. ఇంటి సమీపానికి వచ్చేసరికి ఆ రోజు ఆగస్టు 15 పిల్లలందరూ ఇంటికాడ ఉన్నారు. ఒక పెద్ద శబ్దం నాకు వినబడింది. ఏంటి ఈ శబ్దం ఏంటా అని అడుగులు వేస్తూ వస్తున్నాను. పిల్లలు ఏడుస్తున్నారు. వచ్చాను, అక్కడికి వచ్చేసరికి ఒక వ్యాను అక్కడ నుంచి అంత దూరం వెళ్ళి అలా గోడకు గుద్దుకొని ఆగిపోయింది. ఈ పిల్లలందరూ ఏడుస్తుంటే ఏమైంది 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 అని అడుగుతున్నాను నేను. వాళ్ళు చెప్పలేకపోతున్నారు నోరు తెరిచి. ఆ వ్యాన్ కింద ఒక మనిషి ఉన్నారు. ఆ గోడకి వ్యాన్కి మధ్యలో ఛిద్రం అయిపోయి ముఖమంతా పచ్చడైపోయి ఈ కన్నిలా బయటకు వచ్చి రక్తపు మడుగులో ఒక మనిషి ఉన్నారు. ఎవరు ఆ మనిషి అంటే, నేను దగ్గరికి వెళ్ళి చూశాను. ఇలా చెయ్యి ఊపుతుంది. ఎవరు ఈ మనిషి అని ఆలోచిస్తున్నాను. ఎవరో కాదు, నా భార్య ఉంది అందులో. ఇక నాకు అర్థం కాలేదు. అలా అయిపోయింది. ముఖమంతా పచ్చడి అయిపోయింది. చేపెడితే ఇలా వెళ్ళిపోతుంది. ఒక కన్ను పగిలిపోయింది, రక్తపు మడుగులో ఉంది. దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు గొప్ప చేశాడు. పిల్లలందరూ ఏడుస్తున్నారు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అయ్యా ఎవరైనా రండి, కాస్త బయటికి తీయండి అని చెప్తున్నాను. ఎవరి వల్ల కావట్లేదు. అందరూ ఏడుస్తున్నారు కానీ ఎవరి వల్ల కావట్లేదు. చెప్పాను, అయ్యా కాస్త బయటికి తీయండి. అలాగా తీసుకొని వచ్చి నా ఊళ్ళోనే తలబెట్టింది. మా అరుగు మీద కూర్చోబెట్టాను. చేయి పట్టుకొని ఉన్నాను. పిల్లలంతా ఏడుస్తుంటే భయపడతారని ముఖం మీద టవల్ వేసాను. ఒక్కసారి ఆ టవల్ తీయమని అడుగుతున్నారు. ఇంకేముంది అనుకుంటున్నాను. నాకు ఆ వ్యాన్ కింద నుంచి ఉన్నప్పుడు ఆ పిల్లలు వచ్చి ఏడుస్తున్నప్పుడు వాళ్ళ వైపు చూసింది. ఒక కన్ను పగిలిపోయింది కదా, ఒక కన్ను రక్తంలో కనబడుతుంది. అయ్యా పిల్లలు జాగ్రత్త, నేను వెళ్ళిపోతున్నాను అంది. నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చి భయం అయిపోయింది. నేను ఒకటే అంటున్నాను, అమ్మా ఏం కాదు, ప్రభువు చేస్తారు, ఆరోగ్యం ఇస్తారు, భయపడొద్దు అని. బాధగా ఉందయ్యా అంటుంది. ఇంకా నా ఒళ్ళో తల పెట్టుకొని అలా టవల్ వేసేసాను. ఒకళ్ళు వచ్చి తీయమని చెప్తున్నారు, నా వల్ల కావట్లేదు అన్నాను. ఒకసారి తీయ్యా, తీసి చూశారు. ముఖం పగిలిపోయి శ్వాస ఆడుతుంది కదా, హాస్పిటల్కి తీసుకెళ్దాం అన్నారు. మాకు దగ్గరే ఒంగోలు టౌన్ హాస్పిటల్.
మేము అక్కడ లోకల్ హాస్పిటల్ తీసుకెళ్తే ఇక్కడ బ్రతకదు, ఇక్కడ నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళండి అన్నారు. ఒంగోలు హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు చెప్పారు ఒక రోజంతా ఉంచారు. ఈరోజు సెలవు, ఆగస్టు 15, డాక్టర్లు లేరు. ఉదయం వచ్చారు, వైద్యం చేయడానికి వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేశారు. అప్పటికే హాస్పిటల్ చుట్టూ 200 మంది పైనే ఉన్నారు. ఒకవేళ జరగరాంది ఏదైనా జరిగితే, ఒక ఇంజెక్షన్ చేసిన ఆ మనిషి చనిపోతే వీళ్ళు మనల్ని బ్రతకనివ్వరు, మనకెందుకు వచ్చిన గొడవ, తీసుకొని బొమ్మని చెప్దాం, మార్గం మధ్యలో ఎక్కడో చనిపోతుంది, వాళ్ళే పారేసుకుంటారు అనుకున్నారు అంట వాళ్ళు. నాకు తెలిసిన మా బాబాయ్ గారు డాక్టర్తో మాట్లాడితే, ఇక్కడ అవదన్నా ఎక్కడికన్నా తీసుకెళ్ళండి అన్నారు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాను. చాలామంది మాట్లాడేంటి తెలుసా, అప్పుడు నేను ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండి ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు కొన్ని దినాలు ప్రేయర్ జరిగింది. నేను ఆమె హాస్పిటల్లో ఉంచి ఒక తమ్ముడిని తీసుకొని అక్కడ దగ్గరలో ఒంగోలు టౌన్ బాప్టిస్ట్ చర్చ్ అని పెద్ద చర్చి ఉంది, ఆ చర్చిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాతో అన్నారు, హాస్పిటల్లోంచి ఒకళ్ళు వస్తారు, వాళ్ళు నీతో ఏదైతే చెప్తారో దాని ప్రకారం నువ్వు వెళ్ళిపో అన్నాడు. అప్పుడు మా బాబాయ్ బయటికి వచ్చి, ఇక్కడ అవ్వదు, చెన్నై తీసుకొని పోతున్నాం అన్నాడు. సరే పదండి అన్నాను. అక్కడ వాళ్ళు అంబులెన్స్ తీసుకొస్తే అంబులెన్స్ డ్రైవర్లు వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఆక్సిజన్ పెట్టడానికి ఏం లేదు, శ్వాస ఎలా ఆడుతుంది, ఇక్కడ నుంచి చెన్నై 300 కిలోమీటర్లు, ఈ మనిషి ఎలా బ్రతుకుతుంది, వాళ్ళు శత ప్రయత్నాలు చేస్తున్నారు, ఆక్సిజన్ కూడా నిలవట్లేదు, ఆక్సిజన్ పెట్టే కప్పు కూడా నిలవట్లేదు, ఏమో బ్రతకడం కష్టమే అన్నారు. అక్కడి నుంచి 300 కిలోమీటర్లు చెన్నై హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ హాస్పిటల్లో చేర్చాం. చెన్నై అపోలో మెయిన్ బ్రాంచ్. డాక్టర్ కన్నన్ ప్రేమ అని ఆ డాక్టర్ అమ్మగారు ఆ కేసు టేకప్ చేశారు. ఆ ఫోటో కూడా ఇచ్చాను అన్న వాళ్ళకి. ఆవిడ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే ఉంటుంది. చెన్నై గ్రీమ్స్ రోడ్ అపోలో మెయిన్ బ్రాంచ్. ఆ హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆవిడ అన్నారు, మేము వైద్యం చేస్తాం. వాళ్ళు అక్కడ ఒక కొటేషన్ రాసి పెట్టారు, మీ పొజిషన్ 0లో ఉంటే మిమ్మల్ని సేఫ్టీలోకి తెచ్చే బాధ్యత మాది అని. నేను కూడా అనుకున్నాను, వెళ్ళాను, రాయించాము. ఒక 3 లక్షల రూపాయలు కట్టమన్నారు, కట్టాను. తర్వాత 2 లక్షలు కట్టమన్నారు, కట్టాను. 5 లక్షలు కట్టిన తర్వాత ఆవిడ అన్నారు, స్కానింగ్ తీశారు. తీసి చూసి స్కానింగ్ ఫోటో కూడా ఉంటుంది, అది చూడండి. 33 చోట్ల ఇరిగిపోయింది ఎముకలు. ఆ పైన ఇక్కడ నుదుటి మీద విరిగిపోయి, కొంచెం జూమ్ చేయన్న కనబడుతుంది, ఫ్లూయిడ్ బయటకు వస్తుంది, సర్జరీ చేయాలంటే కష్టం అవుద్ది అంది. ఎప్పుడు 5 లక్షలు డబ్బులు కట్టి సంతకం పెట్టిన తర్వాత నేను అన్నాను, అది అక్కడ ఇక్కడ ఇరిగిపోయి ఉంటుంది, అందులో నుంచి ఫ్లూయిడ్ బయటకు వస్తుంది, బ్రతుకుదిక కష్టం అంది. మరి మీ పొజిషన్ 0లో ఉంటే మిమ్మల్ని సేఫ్టీలోకి తెస్తానని చెప్పారు. 15 లక్షలు కడితే వైద్యం జరుగుతుంది, లేకపోతే లేదంది. నేను డబ్బులు కడుతున్నాను. మాతో ఉన్న వాళ్ళు అన్నారు, అరే వద్దు, కట్టొద్దు అన్నారు. నేనేమనుకున్నానంటే, ఇంత దూరం తెచ్చాం, కడదాం అని కట్టాను. వాళ్ళు నాతో అన్న మాట ఏంటంటే, ఈ డాక్టర్లు ఎలాగే చెప్తారా అని. ఫ్లూయిడ్ ఆగపోతే నేను సర్జరీ చేయలేనన్నాం. ఫ్లూయిడ్ ఆగడానికి ఇంకేమైనా కట్టాలా అని అడిగాను. నువ్వెన్ని లక్షలు కట్టినా ఆ ఫ్లూయిడ్ ఆగకపోతే మేము వైద్యం చేయలేమయ్యా, నువ్వెన్ని లక్షలు కట్టినా ఆ ఫ్లూయిడ్ ఆగడానికి మాత్రం మందు లేదు అంది. ఇంకేం చేయాలి? అర్థం కాని పరిస్థితి. నాతో ఉన్న వాళ్ళు నన్ను అడుగుతున్నారు, అరే నీకు చెప్తుంటే అర్థం కాదా, ఎందుకు కడుతున్నావు, వద్దు తీసుకొని పోదాం పదా. నాతో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను వినట్లేదు. వినకపోతే వాళ్ళు గొడవకు వచ్చారు. ఏమన్నారు తెలుసా, రై నీకెంత చెప్తున్నా అర్థం కాదేంట్రా,
ఏంట్రా నీ ధైర్యం? లక్షలు లక్షలు కడుతున్నావు, సంతకాలు పెడుతున్నావు. మనిషి చనిపోతే ఏమవుతుందో తెలుసా? డబ్బు మొత్తం పోగొట్టుకొని బికారి అవుతావు. భార్యను కోల్పోయి బిడ్డల్ని రోడ్డుకు తీసుకొస్తావు. మేము చెబుతుంటే వినవేంటి? ఏంటి నీ ధైర్యం? నా ధైర్యం నా ప్రభువు అయిన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు అంత ధైర్యంగా డబ్బులు కట్టాను తెలుసా? నేను ప్రార్థనా వీరుల సమావేశం అయిపోయి ఇంటికి వచ్చానని చెప్పానే. అప్పుడు ఇంటికి వచ్చినప్పుడు నేను ఆ బెడ్ మీద అలా పడుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? ఇదిగో ఇన్ని సంవత్సరాలు నేను నిన్ను ఆశీర్వదిస్తే ఈ ఆశీర్వాదాలతో ఊరేగుతున్నావు, కానీ నా పని చేయట్లేదే అన్నాడు. నాకు అప్పటికి చాలా భయం. నేను చాలాసార్లు చెప్పాను, ఒకప్పుడు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రం లేదు, మన స్థితి సరైనది కాదు. మనల్ని ప్రేమించి మహామహిమ కలిగిన దేవుడు మన కోసం దిగి వచ్చి ఎంత చేస్తే ఆయన కోసం మనం ఏం చేయట్లేదు అన్న బాధ నాలో ఉండేది. నేను చెప్పేవాడిని, అమ్మ నేను దేవుని పరిచర్య చేయాలనుకుంటున్నాను అంటే ఏమనేది తెలుసా? మా ఆవిడ ఏమనేది తెలుసా? నువ్వు పోవడానికి వీల్లేదు. మరి నువ్వు కూడా రా. నేను రాను. ఇంకేం చేయాలి? ఇలాంటి పరిస్థితి. ఆయన నాతో అన్న మాట ఏంటి తెలుసా? నా పనికి సహకరించట్లేదు కదా, నేను తీసుకోమంటావా అన్నాడు. నిద్రలో కాదు, కలలో కాదు, మెలకువలోనే ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు నేను అన్నాను, నీ ఇష్టం అయ్యా అన్న. నీ ఇష్టం ప్రభువా అన్న. మరి నేను తీసుకుంటే నీ పిల్లల్ని ఏం చేస్తావు? పిల్లల్ని అక్క వాళ్ళకి అప్పచెప్పి నేను నీ పని చేస్తాను అన్న. ఒకవేళ తీసుకోకపోతే అన్నాడు, తల్లి పిల్లల కొరకు, నేను నీ కొరకయ్యా అన్న. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నేను తీసుకోవట్లేదులే. వాగ్దానం చేసి మాట మార్చుకోవడానికి ఆయన మనిషి కాదు కదా. మాట ఇచ్చి దానిని నెరవేర్చకుండా ఉండేదానికి ఆయన నరుడు కాదు, నజరేడైన యేసు. దేవునికి మహిమ కలుగునుగాక. వాగ్దానము చేశాడంటే ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. వాగ్దానము చేశాడంటే దాని కొరకు ఏదైనా చేస్తాడు. మహిమను విడిచి మన కొరకు దిగి వచ్చిన దేవుడు వాగ్దానాన్ని చేసి మరిచిపోవటకు అన్యాయస్తుడు కాదు. నా జీవితంలో ఎదురైన సమస్య ఒకలాగా ఉండొచ్చు, మీ జీవితాలలో మీరు ఎదురించుతున్న సమస్యలు ఇంకొకలాగా ఉండొచ్చు. సమస్య ఏదైనా, ఇబ్బంది ఏదైనా, దానికి పరిష్కారం మాత్రం ప్రభువైన అయిన యేసుక్రీస్తు మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఏంట్రా నీ ధైర్యం అని మీరు అడుగుతున్నారే. ఒకప్పుడు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రం లేదు. మా స్థితిని మార్చిన దేవుడు. హాస్పిటల్లో వైద్యులు ఏం చెప్పారు? మీ నాన్న బ్రతకడం కష్టం. వారు నమ్మిన వైద్య శాస్త్రం వారికి ఏం చెప్పింది? ఈ మనిషి ఈ లక్షణాలతో ఉన్నాడు కనుక ఇతను బ్రతకడు అని. కానీ నా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తి ఏం చెప్పిందో తెలుసా? ఆయన బ్రతుకుతాడు అని. దైవజనుడు వచ్చి నాతో చెప్పింది ఏంటో తెలుసా? మీ నాన్న బ్రతుకుతాడు. నువ్వు సన్నిధికి వస్తావా, ప్రార్థన చేస్తావా, ప్రభు మీ నాన్నను బ్రతికిస్తాడు అని. నేను అనుకున్నాను, లోకంలో మాకు చాలామంది ఉన్నారే, బంధువులు చాలామంది ఉన్నారే, బంధుత్వాలు చాలా ఉన్నాయే. వీటన్నిటి విషయంలో వీళ్ళందరూ మాకు సహాయం చేస్తారా అని. వాళ్ళందరూ చేయలేనిది ఆయన మాత్రమే చేయగలిగింది ఆ రోజు నేను చూశాను. మరి అలాంటి స్థితిలో ఉన్న మా జీవితాలలో ఎంత కార్యాలు చేసిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు ఇప్పుడు ఎందుకు విడిచిపెడతాడు? నేను తీసుకోలేని నాతో వాగ్దానము చేసిన దేవుడు ఎందుకు మాట మారుస్తాడు? మార్చాడు కదా. అలా అన్నారు కదా, రాజా ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు. మా దేవుడు మమ్మల్ని బ్రతికిస్తే బ్రతుకుతాం, బ్రతికికపోతే వెళ్ళిపోతాం. ఆ 2022 ఆ కరోనా టైం, అది ఎంత భయంకరమైన పరిస్థితి అంటే చాలామంది గొప్ప గొప్ప సేవకులు, నాకు ఈ మాట తెలుసుకున్నప్పుడల్లా ఎంతో బాధేస్తుంది. ఎంతోమంది సేవకులు భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు.
దానికి కారణం ప్రభువే చెప్పాలి. ఆయనకు మాత్రమే తెలుసు ఎందుకు ఇలా జరిగింది అని. నేను అనుకున్నాను, నాతో వాళ్ళు అన్నారు ఉన్నప్పుడు, అరే ఏంట్రా ఎందుకు ఆడుతున్నావు అన్నప్పుడు నా ధైర్యం దేవుడే అని చెప్పాను కదా. నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను. ఆ ఫ్లోవిడ్ ఆగితే ఆపరేషన్ చేస్తానంది కదా. నాకు అర్థమైంది, ఇది మనుషుల వల్ల కాదు, వైద్యుల వల్ల కాదు, వైద్య శాస్త్రాల వల్ల కాదు, ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు చేస్తాడు అని. ఇన్ని ఇబ్బందుల్లో, ఇన్ని సమస్యల్లో, ఇన్ని బాధల్లో చాలామంది మాట్లాడిన తెలుసా, వీళ్ళు ఏం చేశారు, వీళ్ళకి ఇలా జరిగింది వస్తాయి, వీళ్ళు ఏం చేశారు, వీళ్ళకి ఇలా జరిగింది. ఆయనను నిందించడానికి కానీ, ఎందుకు ప్రభువా ఇలా జరిగిందని ఆయనను అడగడానికి కానీ మాకు అర్హత లేదయ్యా. ఎందుకంటే మా స్థితి ఒకప్పుడు దీనమైన పరిస్థితి, అందులో నుంచి లేవనెత్తి ఎంత ఉన్నతమైన కృపనిచ్చావే. మరి ఎప్పుడైనా ఎందుకయ్యా మాకు ఎంత కృపనిచ్చావని అడిగాము? అడగలేదు కదా. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, నన్నే నా ప్రభు ఇలా మార్చింది. తల్లిదండ్రుల మాట వినకుండా, స్కూల్కి వెళ్ళి చదువుకోకుండా, రాత్రింబవళ్ళు మా అమ్మ కొడతానే ఉంది, తిడతానే ఉంది, నాకు అర్థం కాని పరిస్థితుల్లో బ్రతుకుతున్న నా జీవితంలోనే నా దేవుడు ఎంత కార్యాలు చేసింది అని. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ఒక మాట చెప్పగలను, మీరు నాకంటే గనులు, మీరు ఎప్పుడు మీ వాళ్ళతో దెబ్బలు తినలేదు. మరి నా జీవితంలో ఇన్ని కార్యాలు చేసిన దేవుడు మీ జీవితాలలో చేయడా అంటే ఖచ్చితంగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి ప్రభు సన్నిధిలోనికి వచ్చిన మీరు దేవుని ఉన్నతమైన సంకల్పము చొప్పునే పిలువబడ్డారు. నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభువుని అడుగుతాను, అయ్యా నీ పనిస్తే, నీ పరిచర్య ఇస్తే ఎక్కడ నీ గురించి చెప్పాలో, ఎక్కడ నువ్వు చేసిన మేలుల గురించి చెప్పాలో, ఎవరికి నీ మాటలు అవసరమో అక్కడికి నన్ను నడిపించయ్యా, నేను చెప్తాను నీ గురించి అని. ఇక్కడికి మీరు వచ్చారు అంటే, ఇక్కడికి నేను రావడానికి దేవుడు కృప చూపించాడంటే ఇది ఆయన ఉన్నతమైన సంకల్పం. దేవునికి మహిమ కలుగునుగాక. లేకపోతే ఆ అన్న ఎవరో నాకు తెలియదు. నేను ఎందుకు దైవజనులకు వందనాలని చెప్పానంటే పేరు కూడా తెలియదు. విజయను నాతో చెప్పినప్పుడు, తమ్ముడు ఒక మందిరానికి వెళ్ళాలి, మనం ఇట్లా చెప్పాలి అన్నప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను, ప్రభువా నీ చిత్తమైతే నన్ను తీసుకెళ్ళయ్యాను. ఎప్పటి నుంచో తెలుసా, 2 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను ఇక్కడికి రావడానికి. ఈరోజు ప్రభు కృప చూపించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు సన్నిధిలో మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నాను, ఫ్లోవిడ్ ఆగితే ఆపరేషన్ చేస్తారయ్యా అని. నమ్మకమైన దేవుడు. వేకుజాం 3:30 అప్పుడు వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, డాక్టర్ ఫోన్ చేశారు, హాస్పిటల్కి ఒకసారి రండి అని. వెళ్ళాం, ఫ్లోవిడ్ ఆగింది, సర్జరీ చేస్తున్నాము అని. దేవునికి స్తోత్రం. సర్జరీకి తీసుకెళ్ళారు 2:30 అప్పుడు, మధ్యాహ్నం 2:30 అప్పుడు తీసుకెళ్ళారు. ఇంచుమించుగా నైటు 12:30 అయింది. ఈ మధ్యలో డాక్టర్ 2 సార్లు బయటకు వచ్చింది నా దగ్గరికి. ఇప్పుడు మీకు ఫోటోలో చూపించానే కన్నన్ ప్రేమ, ఆ మేడం గారు వచ్చారు. ఆమె వచ్చి నన్ను అడిగింది, అయ్యా ఒక కన్ను ఆల్రెడీ పగిలిపోయింది, ఒక కన్ను బయటకు వచ్చింది కదా, అది రక్తంతో తడిసిపోయింది, ఇన్స్పెక్షన్ అయింది, అది తీసేస్తేనే ఆమె బ్రతుకుతుంది అంది. నాతో ఉన్న వాళ్ళు అంటారు, అరే కళ్ళు లేని దాన్ని తీసిపోయి ఏం చేసుకుంటావురా, లక్షలు ఖర్చు పెడుతున్నావు, ఈ డాక్టర్లు ఇలానే చెప్తారా, మా మాట వినరా అని. నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను, నేను దేవుడి మీదే ఆధారపడతాను, దేవుడే సహాయం చేస్తాడు అని. ప్రార్థన చేసిన ప్రతి విషయంలో దేవుడు సహాయం చేశాడు. ఇంచుమించుగా 40 లక్షల రూపాయలు ఖర్చు అయింది. 40 లక్షల రూపాయలు ఖర్చు అయింది. 2 సంవత్సరాలు టైం పట్టింది. 15 సర్జరీలు చేశారు. ఈ హాస్పిటల్కి ఇటు అటు తిరుగుతున్నామా, దేవుడు ఒక ఉన్నతమైన వ్యాపారం ఇచ్చాడని చెప్పాను. ఆ వ్యాపారం మొత్తం కొలాప్స్ అయిపోయింది. మీరు ఒక్కసారి ఆలోచించండి, కుటుంబంలో ఎవరికైనా పెద్దకి ఒక ఇబ్బంది జరిగితే ఆ కుటుంబం పరిస్థితి అంతా ఎంత కాదండి. ఆ కుటుంబం పరిస్థితి చాలా ఇబ్బందులకు వెళ్ళిపోద్ది.
2 సంవత్సరాలు వ్యాపారం చేయలేదు. తమ్ముడు ఉన్నాడు, వాడు చేస్తున్నాడు, కానీ వాడికి అర్థం కావట్లేదు, సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉన్నాడు. మాకు పైన ఉన్న సేట్లకి అందరికీ ఈ విషయం తెలిసిపోయింది, ఇట్లా జరుగుతుందని. ఇంకొక మాట చెప్పమంటారా, ఆ వైద్యానికి వెళ్ళేటప్పుడు అంత వ్యాపారం జరిగిస్తున్నా డబ్బులు ఎవరు ఇంట్లో పెట్టుకోరు కదా, ఒక 2 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయి నా దగ్గర. ఇట్లా జరిగింది అని తెలియగానే విజయవాడ నుంచి నేను వ్యాపారం చేస్తున్న మా సేట్ ఆయన చెన్నైకి ఫోన్ చేసి అక్కడే 20 లక్షల రూపాయలు ఇప్పించారు. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు భయపడొద్దు, నేను డబ్బులు పంపిస్తాను, వైద్యం చేయించు, మీ దేవుడు కాపాడుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాళ్ళు మార్వాడిస్ వాళ్ళు. కులాన్ని చెప్తున్నాను అనుకోవద్దు, చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. వాళ్ళకి దేవుడు అంటే తెలియదు, కానీ వాళ్ళ జీవితాల్లో దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో తెలుసా? వాళ్ళ నాన్నకి హార్ట్ సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేస్తే దేవుడు బాగు చేస్తే ఆయన ఏమన్నాడో తెలుసా? మీ చర్చికి ఎంత డబ్బులు పంపించమంటారు అన్నాడు. ఇది డబ్బుల కోసం చేసేది కాదన్నా, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసాం, ప్రభు బ్రతికిచ్చాడంటే లక్షల రూపాయలు విలువ చేసే టైల్స్ అయ్యా మందిరానికైనా పరిచర్యకైనా పంపిస్తానని ఆయనే పంపించారు. దేవుడు చాలా కార్యాలు చేశాడు, వైద్యం చేశారు. ఆ డాక్టర్ గారు కళ్ళు తీసేస్తానంది కదా, ప్రార్థన చేసాం, ఆ కళ్ళు తీసేయకుండా ఉంచాము అని చెప్పింది. మళ్ళా వచ్చి 2 కళ్ళు ఉంచాము, అయితే ఈ కంటికి సంబంధించిన నరాలు కూడా ఉన్నాయి, ఒకవేళ ఫ్యూచర్లో అవకాశం వస్తే మీరు కన్ను అమర్చుకుంటే కనపడవచ్చు అని చెప్పింది. అంతకుముందు ఏం చెప్పింది? తీసేస్తున్నాము అని చెప్పింది. మరి ఇప్పుడు ఏం చెప్పింది? ఇలా వైద్యం చేయించి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటికి తీసుకొని వస్తే అంతకుముందు ఉన్న పరిస్థితి ఎలా ఉండేది తెలుసా? అంతకుముందు ఒక ఫోటో ఉండేది, అది ఆ వైద్యం చేయించిన ఫోటోలు అవి ఇంకా ఉంటాయి చూడండి, వైద్యానికి సంబంధించి అది అట్లా ఉండేది. యాక్సిడెంట్ అవ్వకముందు 1 నెల 2 నెలల ముందు నా పుట్టినరోజు రోజు ఆ ఫోటో దిగాను, అట్లా ఉండేది. ముఖం అంతా ఛిద్రమైపోయింది కదా, ఇంటికి తీసుకొచ్చాం కదా, దేవుడు బాగు చేశాడు కదా, దేవుడికి కృతజ్ఞతలు చెప్తున్నాం. అయితే చుట్టూ ఉన్న వాళ్ళు ఏమన్నారు తెలుసా? అన్యజనులు సహితం మీ దేవుడు గొప్ప కార్యాలు చేశాడు అని. అడుగులు తీసి అడుగులు వేయలేని పరిస్థితుల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో సతమతం అవుతున్నప్పుడు దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడు, దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. మన జీవితంలో ఈ విశ్వాస యాత్రలో ఎన్నో పోరాటాలు ఎదురవుతాయి. వాటన్నిటిలో నుంచి మనల్ని విడిపించి నడిపించగలిగిన ఒకే ఒక్కడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది, కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను, పెనుగాలులైనా
దిక్కులైనా ఆపలేవు నా యాత్రను, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. హల్లెలూయా. లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు, వైద్యం చేయించారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? అన్యజనులు సహితం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మీ దేవుడు గొప్ప కార్యాలు చేశాడు అని. ఇంకొంతమంది ఏమన్నారు తెలుసా? రై ఎక్కడ్రా, హాస్పిటల్ పెద్దది, వాళ్ళు పెట్టిన ఖర్చు పెద్దది, 40 లక్షలు ఖర్చు పెట్టి అంత పెద్ద హాస్పిటల్లో వైద్యం చేపిస్తే మనిషి బ్రతకడా అన్నారు. దీనికి సరైన సమాధానం ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. 40 లక్షలు ఖర్చు పెట్టి అంత పెద్ద హాస్పిటల్లో వైద్యం చేపిస్తే మనిషి బ్రతకడా అన్నారు. బ్రతకడు, బ్రతకడు. మీరు ఇప్పుడు కూడా గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. అదే చెన్నై, అదే హాస్పిటల్, అపోలో మెయిన్ బ్రాంచ్. మా భార్యకి ఏ బ్లాక్లో అయితే వైద్యం చేశారో అదే బ్లాక్లో వైద్యం చేసిన ఒకళ్ళు ఉన్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారని తెలుసా? పాటలు పాడతాడు మంచిగా, గాన గాంధర్వుడు అని. పెద్ద పెద్ద అవార్డులు ఇచ్చారు ఆయనకి. మరి గొప్ప గాయకుడు, ప్రపంచాన్ని ఆయన పాటలతో కదిలించిన వ్యక్తి. ఆయనకు కూడా అనారోగ్యం వస్తే అదే హాస్పిటల్లోకి తీసుకొచ్చారు. దేవుని మహిమ ఎంత గొప్పదంటే అదే బ్లాక్లోకి తీసుకొచ్చారు. సిందరి బ్లాక్ అని ఇప్పటికి కూడా ఉంది. మీరు తర్వాత గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. అదే బ్లాక్లో ఉంచారు, వైద్యం చేయించారు. వైద్యం తక్కువైందా? డబ్బులు ఏమైనా కొరవయ్యాయా? లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు, మరి ఆయన బ్రతకలేదే. డబ్బులు ఖర్చు పెడితే బ్రతికింది, పెద్ద హాస్పిటల్లో వైద్యం చేపిస్తే బ్రతికింది అని అనేక మంది మాట్లాడిన మాటలకు ఒకే ఒక్క సమాధానం, లక్షలు ఖర్చు పెట్టారు కదా, మరి వైద్యం చేయించారు కదా, వైద్యులు ఏమైనా కరువు అయ్యారా? రికమెండేషన్లు ఏమైనా తక్కువ అయ్యాయా? మరి ఎందుకు బ్రతకలేదు? ఒక మనిషి బ్రతకాలి అంటే, జీవితం సజావుగా సాగాలి అంటే, కుటుంబం నెమ్మది కలిగి జీవించాలంటే ఆయన మనతో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకటి కాదు, రెండు కాదు, అనేకము చెప్పగలను నేను. తమిళనాడు రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి జయలలిత గారికి కూడా అదే హాస్పిటల్లో వైద్యం చేయించారు. 2 కోట్లు ఖర్చు పెట్టారు వాళ్ళు. డబ్బు కాదు మనిషిని బ్రతికించేది, వైద్యం కాదు మనిషిని బ్రతికించేది. సర్వశక్తి కలిగిన దేవుని కృప మనిషిని బ్రతుకునిస్తుంది, మనిషికి బ్రతుకిస్తుంది, మనిషికి జీవితాన్ని ఇస్తుంది, జీవితాన్ని కొనసాగించడానికి కావాల్సిన కృపనిస్తుంది. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయగలరు. అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేశాడు. అంతకుముందు ఎలాగుందో అలాగే అన్ని ఆరోగ్యపరమైన ఎలాంటి ఇబ్బంది లేకుండా సహాయం చేశారు. చివరికి కంటికి ఒక క్లాత్ పెట్టి సర్జరీ చేయించాం. ఇప్పుడు చూడండి, దేవునికి మహిమ కలుగునుగాక. ఫస్ట్ ఫోటో ఒకసారి చూడండి. ఆయన మాత్రమే చేయగలరు. అనేక సంగతులు చెప్పగలను ప్రభు సన్నిధిలో, కానీ సమయాన్ని బట్టి ముగిస్తున్నాను. ప్రభు చిత్తమైతే మరొకసారి దేవుడు చేసిన కార్యాలను తలంచుకుంటూ కళ్ళు మూసి తల వంచండి. ప్రభువా, వారి జీవితాల్లో అన్ని కార్యాలు చేశారు. మా జీవితాల్లో ఎదురవుతున్న పోరాటాలు వేరు, సమస్యలు వేరు. సమస్య ఏదైనా పరిష్కారం మీరే, పోరాటం ఏదైనా జవాబు మీరే. మా జీవితాల్లో కార్యాలు చేయండి అయ్యా అని అడగండి.
ప్రభు సహాయం చేస్తారు, ప్రభు సహాయం చేస్తారు. చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు కృప చూపిస్తారు.